ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 34, 35, 36 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 9వ అధ్యాయము 30 నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాలలో ప్రభువారు మీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి కార్యమును చేయడానికి, మిమ్ములను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుచున్నారు. ఆయన మిమ్మల్ని గూర్చి తలంచుకుంటున్నాడు. ఆయన మీకు చేయబో కార్యము చాలా గొప్పదై ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండండి. మీకెప్పుడు కూడా అవమానం కలుగనేరదు. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు మట్టలాదివారం రోజు తన శిష్యులలో 2 బేత్పగే, బేతనియా అనే గ్రామాలకి ఎదురుగా ఉన్నటువంటి ఒకానొక గ్రామానికి పంపించాడు. ఆయన ఎందుకు పంపించాడంటే, అక్కడ ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఉంది. దాన్ని విప్పి తోడుకొని రమ్మని ఆ 2 శిష్యుల్ని ఆయన పురమాయించాడు. వారిద్దరు వెళ్ళారు. ఆ గాడిదని వారు విప్పుకొని తీసుకుని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాడిద గురించి ఏమని రాయబడిందంటే, ఏ మనుషుడును ఎప్పుడునూ దాని మీద కూర్చుండలేదు. మీరు ఎప్పుడైనా ఈ మాట గురించి ఆలోచించారా? ఎన్నడూ ఏ మనుషుడు దాని మీద కూర్చొని ఉండలేదు. ఒక ప్రశస్తమైనటువంటి గాడిదని ప్రభువారు ఆ దినాన వాడుకున్నారు. యేసు ప్రభువారు ఆయన కోరుకునేవి చాలా ప్రశస్తమైనవి. ఆయన ఇంతకుముందు ఎవరో వాడుకొని ఎంగిలి చేసినటువంటి వాటిని ఆయన ఇష్టపడడు. దేవునికి మనం ఏదిచ్చినా అది ప్రశస్తమైనదై ఉండాలి, అది ప్రత్యేకించబడినదై ఉండాలి, అది శ్రేష్టమైనదై ఉండాలి. ఏదో ఇంతకుముందు వాడేసుకొని మిగిలిన దానిని, లేదా మనకు పనికిరాని దానిని, మనకిష్టం లేని దానిని ఆయనకిస్తే ఆయన ఎంతమాత్రం కూడా సంతోషించడు. ఆయన ఎప్పుడు కూడా ప్రశస్తమైనదే కోరుకుంటాడు, విలువైనదే కోరుకుంటాడు, శ్రేష్టమైనదే కోరుకుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాడిద మీద ఏ మనుష్యుడును ఎప్పుడు కూర్చుండలేదంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఏదైనా వాడుకోవాలంటే, ఆయనకి ఏదైనా ఇవ్వాలంటే అది శ్రేష్టమైనదై ఉండాలి. ఇంతకుముందు మనం అనుభవించింది దానిని ఇవ్వకూడదు. దేవునికి ఒక ఉన్నతమైనది మనం సమర్పించాలి. యేసు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు, దేవుని బిడ్డలారా, అరిమతయ యేసోపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు యొక్క దేహాన్ని తనకిమ్మని అడిగాడు. అయితే తాను తొలిపించుకున్నటువంటి ఆ రాతి సమాధిలో యేసు ప్రభు వారిని తాను తొలిపించుకున్న ఆ రాతి సమాధిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని అతడు ఉంచడం జరిగింది. ఆ సమాధి గురించి దేవుని వాక్యం లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునిపెప్పుడును ఉంచబడలేదు. అవును దేవుని బిడ్డారా, ఆ రాతి సమాధిలో అంతకుముందు ఎవరు ఉంచబడలేదు. దాని అర్థం ఏంటంటే, కొంతమంది యూదుల సమాధులు ఒక దాంట్లో ఒక 2, 3 అలా పెట్టే ఆనవాయితీ ఉంటుందని అర్థమవుతుంది. అయితే
యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆ సమాధిలో ఆ ఉంచుతున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ సమాధిని గురించి లేఖనం ఏం చెబుతుందంటే, అందులో ఎవరు కూడా ఉంచబడలేదట. అంతకు మునిపెన్నడు ఆ సమాధిలో ఏ దేహం ఉంచబడి ఉండలేదు. ఫ్రెష్గా, తాజాగా యేసు ప్రభు యొక్క దేహం మాత్రమే ఉంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన దేహాన్ని ఒక క్రొత్త సమాధిలో ఉంచడమే జరిగింది. గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్నప్పుడు కూడా ఎన్నడూ ఏ మనుషుడు కూర్చొని గాడిద పిల్ల మీదనే ఆయన కూర్చొని ఆ జైత్ర యాత్ర చేయడం జరిగింది. ఈ రెండు విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవునికి నూతనమైనవి ఇవ్వాలి, శ్రేష్టమైనవి ఇవ్వాలి, ప్రథమ ఫలాలు ఇవ్వాలి. అంతేకాని దాని తర్వాత వచ్చే ఫలాలు, లేకపోతే మనకు అంతగా అవసరం లేని ఫలాలు, మనకిష్టం లేని ఫలాలు అవి ఇవ్వకూడదు. దేవుడు ప్రథమమైన వాటిని కోరుతున్నాడు, వాటిని ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో కూడా మొదటి స్థానాన్ని ఆయన కోరుతున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా రెండవ స్థానాన్ని ఇష్టపడడు, మొదటి స్థానాన్ని ఇష్టపడతాడు. కనుక మీరు దేవునికి ఏమిస్తున్నారు? వాడుకొని ఎంగిలి అయిపోయినటువంటి వాటిని ఇస్తున్నారా? మీరు దేవునికి ఏమి సమర్పిస్తున్నారు? మీకు అవసరం లేనివి అర్పిస్తున్నారా? కాదు దేవుని బిడ్డలారా, ప్రశస్తమైనవి, గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని మీరు దేవునికి అర్పించవలసినది. అప్పుడు దేవుడు వాటి యందు ఆనందిస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఒక ప్రశస్తమైనటువంటి మాటను మా యొద్దకు తీసుకుని వచ్చారు. మీ నామము స్తుతింపబడునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక్కసారి మా వైపు మీరు దృష్టించండి. మేము ఎల్లప్పుడూ మీకు అనుకూలమైన వాటిని, ప్రశస్తమైన వాటిని అర్పించడానికి సహాయం చేయండి. మీ కృపలో ఎత్తుపట్టుకునండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.